కాబట్టి రామ పక్షులు కాని మృగములు కాని ఏవి ఆ వనంలోకి వెళ్ళవు, అంత గొప్పది. రామ ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను అని కురు ప్రణామం ధర్మాత్మన్ తాన్ సముద్దిశ్య రాఘవ లక్ష్మణేన సహ భ్రాత్ర ప్రయత సంయతాంజలి. రామ ఒక్కసారి ఇక్కడ ఆగి ఆ వనం వంక తిరిగి లక్ష్మణ సహితుడవై ఒక నమస్కారం చేయి. ఎందుకు చేయాలి? ప్రణమంతి హియే తేషాం మునీనాం భావితాత్మనాం న తేషాం అశుభం కించిత్ శరీరే రామదృశ్యతే. ఈ సప్త జనులు అనబడేటటువంటి వాళ్ళు తపస్సు చేసినటువంటి వనం వంక తిరిగి ఎవరు నమస్కారం చేస్తారో వాళ్ళకి రోగాలు రావు, వాళ్ళు అనుగ్రహిస్తారు. పైగా వారికి ఉత్తర క్షణంలో విజయం కలుగుతుంది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సుగ్రీవుడు చెప్తున్నాడు. అంటే ఒక కార్యం మీద వెళ్ళేటప్పుడు మహాత్ములు ఉండి వెళ్ళిన భూమికి నమస్కరించినా సరే వాళ్ళని తలుచుకుని విజయం కలుగుతుంది, శరీరానికి అనారోగ్యం కూడా రాదు. మహాత్ములకి నమస్కారం చేస్తే ఈ సజ్జ ఫలితం ఉంటే మహాత్ముల పట్ల ఇంకొకలా ప్రవర్తిస్తే దానికి ఫలితం ఉంటుందా ఉండదా? సజ్జ ఫలితం వెనకదా ఫలితం, ఇప్పుడు ఈ ఫలితం. అంటే వాలి మరణిస్తారని గుర్తు, సుగ్రీవుడి మనోరథం ఈడేరుతుందని గుర్తు. మీరు అందుకే కిష్కింధకాండ చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. కిష్కింధకాండ ధర్మ సూక్ష్మములతో ఉంటుంది. ఎక్కడికక్కడ మహర్షి మనకి విషయాలు చెప్తూ ఉంటారు. అందుకే మహాత్ములైనటువంటి వారు కనపడ్డప్పుడు మీరొక్క నమస్కారం చేసి పరమ గౌరవంతో నిలబడితే చాలు, మీకు ఈశ్వరానుగ్రహం వచ్చేస్తుంది. మహాత్ముల పట్ల మీరు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చాలు, వ్యతిరేక ఫలితం కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒక నమస్కారం చెయ్యి అంటే తతో రామస్సహ భ్రాత్ర లక్ష్మణేన కృతాంజలి. నమస్కారం చేసి అభివాద్యతు ధర్మాత్మా రామో భ్రాతా చ లక్ష్మణ సుగ్రీవో వనరాశ్చైవ జగ్ముహు సంహృష్ట మానసాహ. సంతోషంగా వాళ్ళందరూ కలిసి ఆ కిష్కింధానగరం వైపుకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సుగ్రీవుడు ఒక మహానాదం ఒకటి చేశాడు. ఆ మహానాదానికి అక్కడ ఉండేటటువంటి గోవులన్నీ కూడా తోకలెత్తి పారిపోయాయి. ఆకాశంలోనూ చెట్ల మీద ఉన్నటువంటి పక్షులన్నీ గుండెలు బద్దలై నేల మీద పడి మరణించాయి. అంత పెద్ద మహానాదం చేశాడు. అప్పుడే సుగ్రీవుణ్ణి తరిమేశానన్న ఆనందంతో అంతఃపురంలోకి వెళ్ళి తారతో క్రీడిస్తూ మధుపానాసక్తుడై ఉన్నాడు వాలి. శ్రుత్వాతు తస్య నినదం సర్వభూత ప్రకంపనం మదశ్చైక పదే నష్ట క్రోధాశ్చాపతితో మహాన్. వెంటనే ఇప్పుడిప్పుడు వీణ్ణి నేను ఇంత యుద్ధం చేసి నెత్తురు కారేటట్టు కొట్టి తరిమొచ్చాను, మళ్ళీ వచ్చి సింహనాదం చేస్తున్నాడు ఆ యుద్ధానికి అని విపరీతమైన క్రోధం వచ్చి లేచి నిలబడ్డాడు వాలి. సతు రోషపరీతాంగో వాలి సంధ్యాతపప్రభ ఉపరక్త ఇవాదిత్య సద్యో నిష్ప్రభతాం గతః. గ్రహణం నాడు సూర్యుడు ఎలా కాంతి కోల్పోతాడో నిలబడిన వాలి యందు కోల్పోబడుతున్నటువంటి కాంతి కనపడింది, లేదా కాంతి క్షీణించిన వాలిగా నిలబడ్డాడు. అంటే మృత్యు ఆసన్న అవుతోంది అని గుర్తు. ఆయన గబగబా అడుగులు వేసి బయటికి ఎడుతున్నాడు. తార ఆయన భార్య. శ్రీరామాయణంలో తార ఒక మెరుపు, అద్భుతం. అసలు తార కిష్కింధకాండలో తార పాత్ర అనుపమానం. అలా మాట్లాడుతుంది, 2 పర్యాయాలు మాట్లాడుతుంది కిష్కింధకాండలో, 2 సార్లు అంతే. మీరు చెవులు ఒగ్గి వినాలన్నమాట తార మాట్లాడుతుంటే. అలా మాట్లాడుతుంది. బృహస్పతి యొక్క కుమారుడు తారుడు, తారుని యొక్క కూతురు తార. అందుకని తాతగారి తెలివితేటలన్నీ వచ్చాయి ఆవిడికి. మీరు శ్రీరామాయణంలో ఇంకో గమ్మత్తుంది. రామాయణంలో కొన్ని జంటలు కనపడతాయి మీకు. దశరథుడు 3 భార్యలు, సీత రాములు, అహల్య గౌతముడు, తార వాలి, రావణుడు మండోదరి. ఇలా ఒక్కొక్క జంటలో ఒక్కొక్క లక్షణం ఉంటుంది. దశరథుడు కౌసల్య సుమిత్ర కైకేయి. కౌసల్య యందు ఉదాసీనుడు, అసలు పట్టించుకోడు. సుమిత్ర యందు తటస్థుడు, పట్టించుకున్నాడో పట్టించుకోలేదో, విన్నాడో వినలేదో తెలియదు. కైకేయి యందు ప్రేమాస్పదుడు, కొంప ముంచేసింది. అహల్య గౌతములు చెయ్యరానంత అపరాధం అహల్య చేసింది. అయినా తన భార్యని ఉద్ధరించుకుని తన పక్కకి తెచ్చుకోవడమే తప్ప భార్యని విడిచిపెట్టడం అన్నది సనాతన ధర్మంలో లేదని నిరూపించిన వాడు గౌతముడు. తార వాలి. తార ఏది చెప్పినా వింటాడు, నోర్ముయ్యి అని ఎప్పుడు అంటాం, చక్కగా వింటాడు. తను చేసేదే చేస్తాడు తప్ప తార చెప్పిన మాట పాటించడు వాలి.
రావణుడు మండోదరి అసలు భార్యగా చూసినట్లు కూడా మీకు కనపడదు. అంత మహాపతివ్రత. మహర్షి స్పష్టంగా చెప్పారు రామాయణంలో, సీతమ్మ ఎంత సౌందర్యవతో మండోదరి అంతే సౌందర్యవతి. నా ఎందు కనపడని ఏ అందం నీకు సీతమ్మ ఎందు కనపడిందిరా, నీకు మృత్యువు కోసం వెళ్ళావు తప్ప అంది మండోదరి. కాబట్టి రావణాసురుడు అనబడేటటువంటి వాడు ఇంత గొప్పదైనా మండోదరిని అసలు ఎప్పుడు భార్యాస్థానంలో ఇవ్వవలసిన కనీస గౌరవం కూడా ఇవ్వనివాడు. కాబట్టి ఆవిడ చెప్పడం ఈయన వినడం అన్నది అసలు ఉండనే ఉండదు. ఆ దాంపత్యం అటువంటిది. అయినా ఆవిడ ఆయన్ని అనుగమిస్తూనే ఉంటుంది, మహాపతివ్రత. సీతారాములు దాంపత్యం అంటే వీళ్ళిద్దరిదే రామాయణంలో. ఎందుకో తెలుసా అండి, రాముడు ఏదైనా సీతమ్మతో మాట్లాడతాడు, సీతమ్మ ఏదైనా రాముడితో మాట్లాడుతుంది. సీతమ్మ చెప్పిన దాంట్లోది నేను తీసుకోవలసి ఉంది అనుకుంటే రాముడు ఆవిడ చెప్తేనే వినడం ఏమిటి అనుకోడు, చాలా మంచి మాట చెప్పావో అలా చేద్దాం అంటాడు. ఒకవేళ సీతమ్మ చెప్పింది చేయకూడదు అనుకుంటే ఇది ఒక్కనాటికి చేసే విషయం కాదు, నేనెవరో నీకు బాగా తెలుసు, అయినా నువ్వు ప్రేమతో చెప్పావు, నువ్వు కాకపోతే ఎవరు చెప్తారు, ఫలానా కారణానికి ఇది చేయడం కుదరదు అని వివరిస్తాడు. రాముడు ఏదైనా సీతమ్మకి చెప్తే రాముడు చెప్పిందే సీతమ్మ చేస్తుంది. కానీ రాముడు ఇది చేస్తే బాగుంటుంది అనుకుంటే ఆయనకి నేను చెప్పడం బాగుంటుందా అని ఊరుకోదు, చెప్పి తీరుతుంది. ఇది సీతారాములిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహం. దశరథ మహారాజు జనకుడు కుదిర్చిన వివాహం. పెద్దలు కుదిర్చిన వివాహం ఏదో అది రామాయణంలో టోటల్ సక్సెస్. వాళ్ళిద్దరూ అంత ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడిపారు. కాబట్టి మనం బతికితే సీతారాముల్లా బతకాలి. దాంపత్యంలో భార్యాభర్త ఎలా ఉండాలి అన్నది రామాయణంలో మీరు శ్రీరామాయణము దాంపత్యమును చదివారనుకోండి. నేను మీతో అన్నానుగా, రామాయణాన్ని ఒక్కసారి చదవకండి, రామాయణాన్ని అనేక కళ్ళజోళ్ళు పెట్టుకు చదవ. అనేక కళ్ళజోళ్ళు అంటే నా ఉద్దేశం రామాయణము ధర్మశాస్త్రము, రామాయణము జ్యోతిష శాస్త్రము, రామాయణము శకుని శాస్త్రము, రామాయణము పరిపాలనా శాస్త్రము, రామాయణము బంధుప్రీతి, రామాయణము ధర్మశాస్త్రము, రామాయణము ఇదిగో దాంపత్య జీవనము. ఇలా మీరు ఎలా కావాలనుకుంటే అలా రామాయణాన్ని చూడొచ్చు. వెంటనే మీకు రామాయణంలోంచి వచ్చేస్తుంది అంతే సారం. మీరు ఎలా ఉండాలో రామాయణం చెప్పేస్తుంది. అందుకే రామాయణం వేదోపబృంహణం. రామాయణం చెప్పంది లోకంలో ఏమీ ఉండదు, అన్నీ చెప్తుంది రామాయణం. కానీ రామాయణాన్నే మీరు చెప్పాలి, రామాయణాన్నే మీరు చదవాలి, రామాయణాలు చెప్పకూడదు. వాల్మీకి రామాయణాన్నే చదువుకోండి, అంటే మిగిలినవి చదవద్దని కాదు, చదివి సంతోషించండి. వాల్మీకి మహర్షికి ప్రత్యక్షంగా ఆచమనం చేస్తే ఏది కనపడి సత్యమై రచింపబడిందో అది వాల్మీకి రామాయణం ఒకటి. మిగిలినవి అనుభవింపబడి రచింపబడినటువంటి రామాయణాలు. కాబట్టి లోకంలో అందుకే ఓ మాట వచ్చిన ఏదో రామాయణం చెప్పి వెళ్ళాడా అంటారు. అంటే ఏది చెప్పినా రామాయణంలోంచి తప్ప చెప్పడానికి ఇంకో చోటు నుంచి ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆ తార వెడుతున్నటువంటి వాలిని ఆపంది. వాలి దంష్ట్రా కరాళస్తు క్రోధా దీప్తాగ్ని సన్నిభ భాత్యుత్పతిత పద్మాభ సంమృణాల ఇవ హ్రదః.